హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ 22,550, అంతకుముందు కూడా మనకి 22,550 దగ్గరే క్లోజింగ్ వచ్చింది. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 22,568, 570 అని తీసుకుందాం. దీన్ని 568.95 ఉంది. ఓపెనింగ్ లెవెల్ 22,570. ఆల్రెడీ 22,600 వరకు మనం రెసిస్టెన్స్ లాగా భావించాం. ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకుంటే 22,613. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 22,508, 22,510 అని తీసుకుందాం. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిందేమో 22,545. లాస్ట్ 3 డేస్ నుంచి ఒకటే లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది, 22,545. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ 22,500 లెవెల్ చాలా స్ట్రిక్ట్గా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. సో రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీస్ కాంట్రాక్ట్స్ బిల్డప్ అయిపోతాయి కాబట్టి రేపు ఈ 22,500 లెవెల్ లోయర్ సైడ్ బ్రేక్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో చూద్దాం, రేపటి మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిందేమో 22,570 అనుకున్నాం కదా. బాడీ వైస్లో ఈ క్యాండిల్ మాత్రమే 22,570ని హిట్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ ఈ వోల్టాలిటీలో 22,610 వరకు 613 వరకు వెళ్ళినా, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ 22,570 బిలోనే క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. లాస్ట్ 2 డేస్ నుంచి ఈ 22,550 లెవెల్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఫస్ట్ 1 అవర్ ముగిసేసరికి ఈ 22,550 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఆ తర్వాత మనం 22,500 మార్క్ని గమనిస్తూ ఉన్నాం. సో అలా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ క్యాండిల్ బాడీ పరంగా ఒక నారో రేంజ్ 22,525 అండ్ టాప్ లెవెల్లో 22,550, ఒక 30 పాయింట్స్ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం చూడొచ్చు. అండ్ అందులోనూ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలా స్లోగా ప్రీమియమ్స్ అంతా డికే అవుతూ వచ్చాయి. మెయిన్లీ ఆ 22,550 ఈ లెవెల్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ చాలా టైం వరకు ఒకటే రేంజ్లో ఉంది కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి ఒక బ్రేక్అవుట్ వస్తుంది అనుకుంటే సో అటు పైకి వెళ్ళక లోయర్ సైడ్ వెళ్ళక 22,545 లెవెల్ దగ్గర మార్కెట్ని ట్రాప్ చేసి క్లోజ్ చేసి పెట్టేశారు బిగ్ ప్లేయర్స్. సో ఇలా ఇక్కడ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేసే వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఫైనల్ క్లోజింగ్ ఏమో 22,545. సో దీన్ని బట్టి ఇప్పుడు రేపటి మార్కెట్లో ఈ 22,500 లోయర్ సైడ్ ఉన్న 22,500 లెవెల్ అనేది ప్రైమరీ క్రైటీరియా అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతే మనం దీన్ని రెసిస్టెన్స్ లాగా చూస్తూ లోయర్ సైడ్ రేంజ్ని డ్రా చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి. సో లేదు ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ బిల్డప్ అవుతుంది అంటే సో ఈ 22,500 నుంచి టాప్ లెవెల్లో ఇనిషియల్గా అయితే 22,800 లెవెల్ని చూద్దాం. సో ఇక్కడ స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేంజ్ గురించి మనం ఆలోచించవచ్చు. సో దట్స్ అవర్ ఒపీనియన్ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ నిన్న క్లోజింగ్ అమౌంట్ 48,600 దగ్గర వచ్చాక అండ్ లో కూడా 48,530 ఉంది కదా. సో అంతకుముందు క్యాండిల్ని మనం చూసుకుంటే మండే రోజు క్యాండిల్ లో వచ్చేసి 48,250. సో దీన్ని బట్టి 48,250 అండ్ అప్పర్ సైడ్ 49,000. సో బిగ్గర్ రేంజే తీసుకున్నాం. ఎటువైపు బ్రేక్అవుట్ అవుతుందో ఒక క్లారిటీ మనకి లేదు కాబట్టి. బట్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఒకటే రేంజ్లో ఇక్కడ మార్కెట్ ఉండడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 48,600 అండ్ ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 48,730. సో ఒక 150 పాయింట్స్ రేంజ్లోనే ఈ 3 క్యాండిల్స్ కంబైన్డ్ రేంజ్ అనేది మనం తీసుకోవచ్చు. స్టిల్ ఇక్కడ క్లోజింగ్ పరంగా చూసుకున్నా ఇక్కడ క్లోజింగ్ 48,650 ఉంటే ఇక్కడ మనకి 48,600 ఉంది. అండ్ ఈరోజు యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి ఈ లాస్ట్ 2 డేస్ క్లోజింగ్ కన్నా ఒక 100 పాయింట్స్ ఎబోవ్ వచ్చి యాక్చువల్ క్లోజింగ్ 48,743 దగ్గర క్లోజ్ అయింది.
745 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. అలానే హై అండ్లో గమనిస్తే హై వచ్చేసి 48,972. ఈ 49,000 మార్క్ని పక్కా ఎక్స్పెక్ట్ చేశాను, ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అని. 48,972 ఇంట్రాడే లెవెల్లో హై, 49,000 లెవెల్ మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి లోవర్ సైడ్ లెవెల్ చూసుకుంటే 48,627 ఉంది. ఇంట్రాడేలో 48,627. ఇక్కడ మనం ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ గమనించినట్లయితే ఒక 350 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఇట్స్ ఏ రెగ్యులర్ ఎక్స్పైరీ, బట్ లాస్ట్ మూమెంట్ మనకి 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఒక క్లియర్ వ్యూ అనేది తెలుస్తుంది. ఈ 49,000 లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా ప్లే చేసిందో. క్లోజింగ్ కొద్దిగా అప్పర్ సైడే ఉంది 48,750 దగ్గర, అండ్ ఓపెనింగ్ ఏమో 48,730. ఒక మైన్యూట్ గ్రీన్ క్యాండిల్ బాడీ మనం చూడొచ్చు. సో లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, కానీ రేపు మనం అబ్జర్వ్ చేసే టైంకి ఇది గ్రీన్ క్యాండిల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. బికాస్ యాక్చువల్ క్లోజింగ్ మనకి 48,745 కాబట్టి ఒక 15 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్ బాడీ అయితే మనం రేపు గమనించవచ్చు. దీన్ని బట్టి మార్కెట్ని ఇప్పుడు 49,000 బిలో మంత్లీ ఎక్స్పైరీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక హ్యూజ్ రేంజ్ 49,000 నుంచి లోయర్ సైడ్ 47,000. మార్చ్ మంత్లో ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి కన్ఫర్మేషన్ మనం రేపు చూస్తుండొచ్చు. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో నిన్నటి క్యాండిల్ బట్టి 48,500 నుంచి 48,700 ఒక 200 పాయింట్స్లో మార్కెట్ అయితే బాగా రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఈ జోన్ నుంచి బయటికి వచ్చాక మనం ఆలోచిద్దామని మాట్లాడుకున్నాం లాస్ట్ డే అనాలిసిస్ వీడియోలో. కానీ ఎప్పుడైతే మనకి 48,700 ఎబో మార్కెట్ ఓపెన్ అయిందో, సో ఇక్కడ రిస్ట్రిక్ట్ అవుతున్న జోన్ కాస్త ఒక సపోర్ట్ జోన్లా కన్వర్ట్ అయిపోయింది. వన్స్ ఎబో ఓపెన్ అయ్యాక ఇక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు, వెంటనే మనకి హై కూడా దగ్గరగా 49,000 లెవెల్ని హిట్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ మనం 48,900ని ఈ లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే ఈ 48,900కి సో ఈ క్యాండిల్ హై వచ్చేసి 48,950 ఉంది, అండ్ ఈ క్యాండిల్లో 48,830 ఉంది. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ 48,900కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 50 పాయింట్స్ రేంజ్లో మాత్రమే మార్కెట్ చాలా రిస్ట్రిక్ట్ అవుతూ వెళ్ళింది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 930కి వచ్చిన క్యాండిల్, ఈ క్యాండిల్కి అన్నీ కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్సే. 945 నుంచి టిల్ 245 5 అవర్స్ పాటు మార్కెట్ ఒకటే పర్టికులర్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ వెళ్ళింది. లాస్ట్ మూమెంటంలో మార్కెట్లో ఒక సెల్లింగ్ యాక్టివిటీ చూసాం, అది కూడా మనకి సివియర్ సెల్లింగ్ ప్రెషర్ కనపడడం వల్ల లాస్ట్ మూమెంట్లో సో ఇంత లోయర్ సైడ్ డ్రాగ్ అయిందని చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం ఈ 48,745 లెవెల్ దగ్గర. సో ఈ లాస్ట్ వచ్చిన క్యాండిల్ కూడా మనకు ఒక ఎక్సెసివ్ సెల్లింగ్ వల్ల క్రియేట్ అయిన క్యాండిల్ మాత్రమే, 48,743. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అవుతే ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 49,000. సో ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ రిస్ట్రిక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ లోవర్ సైడ్ కరెక్ట్ అయినా 48,500 ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఓవరాల్ రేంజే తీసుకుందాం, 49,000 నుంచి 48,500 రేపు మార్కెట్లో ఉండే రేంజ్. అన్లెస్ ఈ 49,000 ఏబో ఒక క్యాండిల్ వచ్చి ఇంట్రాడేలో క్లోజ్ అవ్వనంత వరకు మనం ఓవరాల్ బిగ్గర్ రేంజ్ ఏదైతే ఉందో 49,000 నుంచి 47,000 ఒక 2,000 పాయింట్స్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నామో. సో ఈ రేంజ్ నుంచి బయటికి రావాలంటే మనకి 49,000 ఏబో ఒక మంచి క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలి. సో అప్పటి వరకు మనం ఈ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. దట్స్ అవర్ వ్యూ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.